హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. దిస్ ఈజ్ మీ వైవి రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి జనరల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి, ఇది ఒక పెద్ద ఓషన్, మన వల్ల అవుతుందా, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్ని సబ్జెక్ట్స్ని మనం చదవగలమా, స్కోర్ చేయగలమా అనేటువంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో జనరల్ స్టడీస్ని మనం ఈజీగా ఏ విధంగా చదవచ్చు, మన టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు జనరల్ స్టడీస్ని ఈజీగా ఏ విధంగా మీకున్నటువంటి భయాలను మొత్తం కూడా ఆ భయాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా అనేటువంటిది కనుక చూస్తే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం 90% పీపుల్కి ఆ భయాన్ని పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జనరల్ స్టడీస్ యొక్క పాత్ర ఏంది? మనకు జాబ్ రావాలన్నా, ర్యాంక్ రావాలన్నా, టాపర్గా నిలవాలన్నా కూడా జనరల్ స్టడీస్ యొక్క పాత్ర చాలా కీలకం. సార్ కోర్ది ఉండదా? కోర్ సబ్జెక్టు పాత్ర కూడా ఉంటుంది, కానీ కోర్లో ఆల్మోస్ట్ 4 years కోర్స్ చదువుకొని వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 110 నుంచి 125 క్వశ్చన్స్ మధ్యలో మీరు చేయడానికి స్కోప్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ 90 నుంచి 85 నుంచి 90 మధ్యలో ఎక్కువ మంది అక్కడే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే 100 మార్క్స్ దాటి పైకి వస్తుండ్రో వాళ్ళు ర్యాంకర్గానో స్టేట్ టాపర్గానో నిలిచే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏడబ్ల్యూ, HNWS మేనేజర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఇట్లాంటి పోస్టులు కనుక మీరు ఎగ్జామ్ రాస్తే కోర్ సబ్జెక్ట్లో 150 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ అంటే 300 ఉంటుంది. ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. కానీ టౌన్ ప్లానింగ్, ఏఈ, డిప్యూటీ సర్వేర్ ఈ పోస్టులలో మీకు కోర్లో ఒక క్వశ్చన్ 1 మార్క్ మాత్రమే, జనరల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ 1 మార్క్ మాత్రమే ఉంటుంది. సో ఈ 3 ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్ యొక్క పాత్ర చాలా కీలకం. ఎందుకో ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ నోటిఫికేషన్లో కోర్లో హైయెస్ట్ టాపర్ అయినటువంటి వ్యక్తికి 120 మార్క్స్ వచ్చినాయి. మన స్టూడెంట్కి 112 మార్క్స్ కోర్లో వచ్చినాయి, 109 మార్క్స్ జిఎస్లో వచ్చినాయి. ఆసారి టౌన్ ప్లానింగ్ స్టేట్ టాపర్ హరీష్ అని ఇప్పుడు ఆర్మూర్, భీమ్గల్లోనూ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. అంటే అతను స్టేట్ టాపర్గా రావడానికి గల కారణం 109 మార్క్స్ జనరల్ స్టడీస్లో స్కోర్ చేయడమే. సో జనరల్ స్టడీస్లో స్కోర్ అనేది మనం ర్యాంకర్గా కానీ నిలపడానికి కానీ టాపర్గా నిలపడానికి కానీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో అటువంటి జనరల్ స్టడీస్ని ఏ విధంగా ఈజీగా చదవచ్చు, ఏ విధంగా చదివితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు? జనరల్ స్టడీస్ని మీరు 150 మార్క్స్ పేపరు, అదొక పేపర్గా చదువుతున్నటువంటి యాటిట్యూడ్ని మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మనకు మినిమం ఒక అంశాల మీద, ఒక సబ్జెక్టుల మీద మినిమం అవగాహన ఉండాలని ఒక TSPSC కండక్ట్ చేసేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ఎందుకు పాలిటిక్స్ చదవమంటుండు, ఎందుకు ఎకానమీ చదవమంటుండు, ఎందుకు జాగ్రఫీ అవసరమా? మనకి మినిమం మన ఒక భారతీయ పౌరుడైనందుకు మన చట్టాల మీద, మన ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మీద కావచ్చు, ఇన్ఫ్లేషన్ మీద కావచ్చు, మినిమం అన్ని సబ్జెక్టుల మీద మీరు జనరల్ స్టడీస్ అనగానే ఏదో ఆ సబ్జెక్టుల మాస్టర్స్ కావాలనో లేకపోతే ఆ రేంజ్లో కాదు, మినిమం అవగాహన ఉంటే చాలు. మీరు జనరలైజేషన్గా సబ్జెక్టును చూడండి, మీరు స్పెషలైజేషన్గా చూడొద్దు. ఏ సబ్జెక్ట్లో పూర్తి అవగాహన కాదు, అన్ని సబ్జెక్టుల మీద కొంత అవగాహన ఉండడమే జనరల్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్. ఆ విధంగా జనరల్ స్టడీస్ని మనం ఈజీగా ఏ విధంగా చదవచ్చు, మన కోర్ స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా స్కోర్ చేసి ఆ భయం అనేది లేకుండా ఈజీగా జనరల్ స్టడీస్లో నేను కూడా స్కోర్ చేస్తానేటి కాన్ఫిడెన్స్ తోటి ఏ విధంగా ముందుకు పోవచ్చో ఒకసారి మనం ఆ విషయాలని డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో ఈ 150 మార్క్స్లో చాలామందికి మనం నోన్ టు అన్నోన్ వెళ్దాం అనుకున్నాం. ఈ 150 మార్క్స్లో మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏమైనా ఉందా, మనకు పూర్తిగా ఇంతకుముందు అవగాహన ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంది, పార్షియల్గా తెలిసిన సబ్జెక్టులు ఏంది, 10th తర్వాత వదిలేసి ఇప్పుడు చదవాల్సిన సబ్జెక్టులు ఏంది కనుక డిసైడ్ చేసుకొని
టీఎస్పీఎస్సీ వాళ్ళు 15 అంశాల కింద ఇచ్చినటువంటి సిలబస్ని మనం 8-9 సబ్జెక్టులుగా డివైడ్ చేసి చూద్దాం ఇక్కడ. సో మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, పర్ఫెక్ట్గా మీరు చేయగలిగేటువంటి ఏరియా జనరల్ స్టడీస్ పేపర్లో ఏమైనా ఉందా అని కనుక చూస్తే మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, ఈ 3 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఏరియాస్లో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వీటి మీద అవగాహన ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఒక 15 మార్క్స్, ఇంగ్లీష్ ఒక 15 మార్క్స్, జనరల్ సైన్స్ ఒక 10 మార్క్స్, 40 మార్క్స్ ఏరియా ఇక్కడే ఉంది, 40 మార్క్స్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 110 మార్క్స్. మిగతా 110 మార్క్స్ ఏందనేదే మనం చూడాలి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ అంశాల్లో మీరు పార్షియల్గా పూర్తిగా కాంప్రహెన్సివ్గా సబ్జెక్టు చదవకపోయినా, సబ్జెక్టు తెలియకపోయినా మీరు వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలను మామూలుగా జనరల్గా వినడం జరుగుతుంది, కొంతవరకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో కనుక చూస్తే రష్యా ఉక్రెయిన్ సమస్య కావచ్చు, శ్రీలంక ఆర్థిక సంక్షోభం కావచ్చు, పద్మ అవార్డులని లేకపోతే ఒలింపిక్స్ అని, వీటికి సంబంధించినటువంటివి పూర్తిగా చదవకపోయినా మీకు కొంత అవగాహన ఉంటుంది. పాలిటీ, కొత్త రాష్ట్రపతులు వచ్చినా లేకపోతే మనకు తెలియకపోతే ఫండమెంటల్ రైట్స్ మీద ఏదో కేసులు వచ్చినా, లేకపోతే ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైనా జరిగినా వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం వింటాం, కానీ పూర్తిగా తెలియకపోవచ్చు. ఎకానమీ, ఆర్థిక సంక్షోభం ఏంది, ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుందట, బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది, ఇంతకుముందు ఉన్నటువంటి జాతీయ బ్యాంకులను తీసుకొచ్చి మెర్జ్ చేశారు, బ్యాంక్ రేట్ ఏంది, ఆర్బీఐ ఏంది వింటాం, కానీ దాని గురించి మనకు పూర్తిగా తెలియదు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, ఏమైనా సదస్సులు జరిగినాయా, ఏమైనా విపత్తులు ఏమైనా వచ్చినాయా, ఏమైనా తుఫాన్లు ఏమైనా వచ్చినాయా, భూకంపాలు ఏమైనా వచ్చినాయా అనేటువంటి అంశాలను కూడా మనం ఈ టాపిక్లో చూడడం జరుగుతుంది. ఇకపోతే హిస్టరీ అండ్ జాగ్రఫీని 10th క్లాస్ వరకు మనం చదివి ఆ తర్వాత పెద్దగా మనకు ఎక్కడ టచ్ కానటువంటి సబ్జెక్ట్స్, కానీ మీరు టెక్నికల్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఒక్కసారి కనుక ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే, దాని టేస్ట్ తెలిస్తే మిగతా వాళ్ళకంటే మీరే పర్ఫెక్ట్ చదువుతారు. సో ఆ హిస్టరీ ఏంటి, ఆ జాగ్రఫీ ఏంటి, అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంది అనేది మనం తర్వాత చూద్దాం. ఒక్కొక్కటిగా ఫస్ట్ మీకు తెలిసినటువంటి 40 మార్క్స్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మెంటల్ ఎబిలిటీలో 3 పార్ట్స్ ఉన్నాయి మీకు. ఆప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఒకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి. ఈ 3 ఏరియాస్లో మీకు ఏదైనా ఫార్ములా కానీ ఏదైనా మెథడ్ కానీ గుర్తుకుంటే ఈజీగా నెంబర్స్ రిలేషన్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నిటిని కూడా ఒక ఫార్ములా లేదా ఒక మెథడ్ ఉంటే ఈజీగా ఆ బీట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. 15కి 15 చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ మీకు 10th స్టాండర్డ్ ఉన్నటువంటి గ్రామర్ కానీ 10th స్టాండర్డ్ అని సిలబస్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 10th స్టాండర్డే కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్, బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే ఉన్నటువంటి సిలబస్ ఇంగ్లీష్లో కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసే ఉంటారు. టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ కానీ, యాక్టివైజ్ ప్యాసివైజ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ మెథడ్ ఏదో గుర్తుకుంటే, ఆర్టికల్స్ సంబంధించిన ఆ మెథడ్ ఏదో గుర్తుకుంటే మనకి ఈజీగా బిట్ చేయగలుగుతాం. తర్వాత జనరల్ సైన్స్లో పార్ట్ 1 మీకు పర్ఫెక్ట్గా తెలుసు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ఇంటర్మీడియట్లో ఒక మెయిన్ సబ్జెక్ట్ చదువుతారు. తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా దీన్ని ఒక పేపర్ కింద మీరు చదవడం జరుగుతుంది. మీకు జనరల్ సైన్స్లో చాలామంది ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కానీ బయాలజీలో కానీ అది మార్క్స్ తక్కువే వస్తాయి, కొంచెం సబ్జెక్ట్ లైట్ తీసుకుందాంలే అనుకుంటారు. కానీ సిలబస్ ఎక్కువ ఉన్నా సరే ఒక్కసారి కనుక చదివితే ఆ బిట్స్ మీరు చేయగలుగుతారు. సో లైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మనకు తెలిస్తే ఒకసారి చదివితే, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఒకసారి చదివితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో మొత్తం జనరల్ స్టడీస్లో తక్కువ కంటెంట్ తోటి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి ఏరియా ఏదైనా ఉందా అంటే ఈ 2 టాపిక్స్లలో మనం చేయొచ్చు. మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేసేటువంటిది, తక్కువ కంటెంట్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. సో ఇంకొక ప్రమాదం ఏంటంటే 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ అనుకున్నాం కదా. సో ఈ ఏరియా మాకు తెలిసిందే,
అక్కడికి పోయిన తర్వాత ఏదో రకంగా చేయొచ్చు అనేటువంటి కనుక భ్రమలు కనుక మీరుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే. అలాంటప్పుడు మీరు పూర్తి ప్రాక్టీస్ చేయకుండా కనుక ఎగ్జామ్ హాల్కి వెళ్తే మీకు అక్కడ పోయిన తర్వాత టైం వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకు తెలిసినటువంటి సబ్జెక్టు, మార్క్స్ ఎక్కువ వచ్చేటువంటి సబ్జెక్టు, ప్లస్ మనకు కంటెంట్ తక్కువ ఉన్నటువంటి వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఆ 1 మినిట్లోనే ఈజీగా క్వశ్చన్ చేసి టైం సేవ్ చేసుకొని మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకున్నటువంటిది ఉంటుంది. జనరల్ సైన్స్, ఇంగ్లీష్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ అయిపోయింది. జనరల్ సైన్స్లో ఇంకొకటి మీకు తెలియని టాపిక్ అనుకునేది బయాలజీ, బాటనీ జువాలజీకి సంబంధించినటువంటి బయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ బయాలజీకి సంబంధించింది డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, నర్వ్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వ్యవస్థ, హ్యూమన్ బాడీస్లో ఉన్నటువంటి ఆర్గాన్స్లో ఉన్నటువంటి పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెప్రాన్ ఇందులో భాగం, రెటీనా ఇందులో భాగం అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సింపుల్గా నాలెడ్జ్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్సే మీరు ఒక్కసారి చదివితే ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఏరియానే బయాలజికల్ సైన్స్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం సపరేట్ చూద్దాం. సో ఈ విధంగా 40 మార్క్స్ ఏవైతున్నాయో 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 40కి 35 ప్లస్ చేసేటువంటి ఏరియా ఇది. సో మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ చేయండి. అందరికీ కూడా తెలిసిన ఏరియా కాబట్టి లైట్ తీసుకోకుండా మ్యాక్సిమం స్కోర్ ఎవరైతే చేస్తారో 40కి అవుట్ ఆఫ్ బై ఎవరైతే చేస్తారో మంచి స్కోర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ ఏరియా మీకు 40కి 35 ప్లస్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో టీఎస్పీఎస్సీ సిలబస్లో క్లియర్గా 2 అంశాల కింద ఇవ్వడం జరిగింది. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అని. ఈ 2 అంశాల కింద ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా చూడాలి? ఫస్ట్ రీజనల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రీజనల్గా వచ్చినటువంటి ఈ ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డులో మొగలేకి మొన్న పద్మ అవార్డు రావడం జరిగింది. అతను ఏ జిల్లాకు చెందినవాడు, ఏ రంగంలో వచ్చింది, ప్లస్ అతను వాడుతున్నటువంటి కిన్నెర ఎన్ని స్టేజ్లకు సంబంధించింది అనేటువంటి అంశాలు కానీ, ఈ మధ్యలో మనకు కరీంనగర్కు ఒక సైనిక్ స్కూల్ రావడం జరిగింది. అవన్నీ కూడా మన రీజనల్కు సంబంధించినటువంటి అంశాలు. ఇంకపోతే నేషనల్ వచ్చేసి ఈ మధ్యలో మనకు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ జరిగినటువంటి ఆ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ను ఊట్ చేసినటువంటి యాప్ అన్న ఆ పార్టీ గుర్తేంది, ఎన్ని సీట్లు వచ్చినాయి, అది ఎందుకంటే కొంచెం ఎక్కువ సెన్సేషన్ అయింది కాబట్టి ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేది కూడా మనకు బిట్ అవుతుంది. లేదా ఇంకా కొంచెం మీకు డెప్త్కి వెళ్ళాలనుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్లు ఎవరు, యోగి ఆదిత్యనాథ్తో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరని ఇండైరెక్ట్ క్వశ్చన్ కానీ అటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు మేము. మనకు ఇటీవల వచ్చినటువంటి పద్మ అవార్డులు కానీ లేకపోతే ఇంకా నేషనల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మొత్తం ఏవైతున్నాయో అవి మొత్తం నేషనల్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇష్యూస్కి వస్తారకే ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్లు ఏమున్నాయి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఆ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం ఎందుకు జరుగుతుంది, అసలు నాటో ఇంపార్టెన్స్ ఏంది, నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాలు 30 ఆ దేశాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఉక్రెయిన్ నాటోలో చేరితే వచ్చేటువంటి ప్రమాదం ఏంది, ఎందుకు ప్రమాదం పొంచి ఉందని యుద్ధం రష్యా ప్రకటించింది. నాటోలో కనుక ఆర్టికల్ 5 ప్రకారంగా నాటోలో ఉక్రెయిన్ చేరితే ఒక దేశం మీద ఎవరైనా యుద్ధం ప్రకటిస్తే ఆ మిగిలిన 30 దేశాలు ఆ దేశానికి మద్దతుగా వచ్చేటువంటి అంశాన్ని మనకు ఆర్టికల్ 5 నాటోలో ఉన్నటువంటి రూల్స్లో రాసుకోవడం జరిగింది. ఆ ఆర్టికల్ 5 ఈ యుద్ధానికి కారణమైంది. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి? శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మనకు వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడం కావచ్చు. సో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మనం కరెంట్ అఫైర్స్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎకానమిక్లో ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద మనం చూస్తాం. సో ఇంకా ఇంటర్నేషనల్గా జరిగినటువంటి గేమ్స్ కానీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డు కావచ్చు, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఒలింపిక్స్ గేమ్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, ఈ గేమ్స్ వాటికి సంబంధించినటువంటి మనకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించిన పథకాలు ఏమైనా వచ్చినాయా, వస్తే ఏ రంగంలో వచ్చింది, వచ్చినటువంటి ఎవరికి అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం ఇక్కడే చదివిద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక వస్తే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీని 3 పార్ట్స్గా చూడవచ్చు. నెంబర్ 1 స్పేస్ టెక్నాలజీ,
డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈ 3 టైప్స్గా డివైడ్ చేసి చదువుతాం మనం. జనరల్ సైన్స్ ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసినాం. ఇక్కడికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కరెంట్ అఫైర్స్ తోటి లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి మన సైన్స్ అండ్ టెక్నాలజీని కరెంట్ అఫైర్స్ అండ్ జీకే టాపిక్ కింద చూస్తున్నాం. సో స్పేస్ టెక్నాలజీలో మనకు మెయిన్గా ఇస్రో, డిఫెన్స్ అయితే డిఆర్డిఓ. సో ఇక్కడ వీళ్ళు మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తారంటే శాటిలైట్స్, ర్యాకెట్స్. పిఎస్ఎల్వి అంటే ఏంది, జిఎస్ఎల్వి అంటే ఏంది, సో ఏ ర్యాకెట్స్ పంపించారు, ఏ శాటిలైట్ పంపించారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దేనికి సంబంధించింది అది అనేటువంటి అంశాలు మొత్తం కూడా మనం స్పేస్ టెక్నాలజీలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ, డిఆర్డిఓ. మనకి డిఆర్డిఓ సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ జరిగినా కూడా అది డిఆర్డిఓ చేస్తుంది. మనకి మిసైల్స్ సంబంధించినటువంటి ఈ మధ్యలో బ్రహ్మాస్ అనేటువంటి మిసైల్ మనకు పొరపాటున పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. అగ్ని, త్రిశూల్, నాగ్, పృథ్వీ అనేటువంటి ఈ మిసైల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ డిఫెన్స్ టెక్నాలజీ మొత్తం కూడా డిఆర్డిఓ చూసుకుంటుంది. బయోటెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు, మనకు కొత్త వంగడాలను ఏమైనా కనిపెడుతున్నామా, బీటీ కాటన్ కొత్తగా వచ్చింది మనకు, దాని ఇంపార్టెన్స్ ఏంది, దానివల్ల జరుగుతున్నటువంటి లాభ నష్టాలు ఏంది, క్లోనింగ్ సమస్య ఒకటి ఉంది, ఆ క్లోనింగ్ సంబంధించినటువంటి విషయాలు ఏంది, ఐవిఎఫ్ అని, స్టెమ్ సెల్స్ బోన్ మ్యారో నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతున్నాయో, బోన్ మ్యారో నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసేటువంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి మనకు, స్టెమ్ సెల్స్ బ్యాంక్స్. సో అవి మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏవైనా అవయవాలు కానీ ఏమైనా కోల్పోయే ప్రమాదం ఉంటే ఆ స్టెమ్ సెల్స్ ద్వారా మనకు మళ్ళీ పునరుత్పత్తి చేయొచ్చు అనేటువంటి వల్ల ఈ స్టెమ్ సెల్స్ యొక్క ప్రాముఖ్యత ఈ మధ్యలో చాలా ఎక్కువ పెరిగింది. సో ఈ విధంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ 3 ఏరియాస్లో చూడవచ్చు. సో జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. నెక్స్ట్ పాలిటీ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ నుంచి 1 or 2 బిట్స్ వస్తున్నాయి మీకు. ఆ తర్వాత ప్రియాంబుల్, మనకు సిటిజన్షిప్ ఏ విధంగా, పౌరసత్వాన్ని ఏ విధంగా పొందొచ్చు, ప్రాథమిక హక్కులు ఏంది, మనకు ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగితే కోర్టులను ఏ విధంగా ఆశ్రయించవచ్చు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఏ విధంగా రిట్లు వేయొచ్చు మనం, వాటికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఒక వ్యక్తి మినిమం ఫండమెంటల్ డ్యూటీస్ ఏముంటాయి వాటిని పాటిస్తున్నారా లేదా, ఆదేశిక సూత్రాలు, మినిమం భారతీయ పౌరుడైనందుకు మనకి లేదా గవర్నమెంట్ సెక్టార్కి పోతున్నటువంటి ఒక ఎంప్లాయీకి కూడా మినిమం మన భారతదేశ చట్టాల మీద కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మనకు జిఎస్ సబ్జెక్ట్లో పార్టీని చేర్చడం జరిగింది. తర్వాత వచ్చేసి రాష్ట్రపతి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు, గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ హైకోర్టు, వీటికి సంబంధించినటువంటి అంశం. తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు, లేదా రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్స్ ఏమైనా ఉన్నా అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా, లేకపోతే ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్లో కనుక చూస్తే కొత్తగా చీఫ్ జస్టిస్ ఎన్నుకుంటే అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఏ జిల్లాకు చెందినవాడు, ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది. మనకి ఇటీవల హైకోర్టులో 10 మెంబర్స్ని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం జరిగింది. వాటి యొక్క వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది, ఆ సంఖ్య ఎంతవరకు పెరిగింది, కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి అంశాన్ని మనం ఇక్కడ అడిగేటువంటి బిట్టు పార్టీలు ఏమడుగుతుందంటే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎవరు చేస్తారు, ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు, అటువంటి బిట్స్ ఇక్కడ అడగవచ్చు. మనకు తొందరలో ఎలక్షన్స్, రాష్ట్రపతి ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ అవుతారు, ఎవరెవరు ఓటేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, వీరు మనకు ప్రధానంగా కనపడే వాళ్ళు వీళ్ళు. ఇక్కడ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపితేనే మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతి ఎలక్షన్లో ఓట్లు వేయరు. ఎంపీలలో నామినేట్ చేయబడిన వాళ్ళు ఎవరైతే నామినేటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయరు. ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడ కూడా నామినేటెడ్ వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ కారు. సో ఇక ఓట్లు వేసే వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ అవుతారనేటువంటి అంశాన్ని మనం పార్టీలో చదువుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక అంశం వచ్చింది అంటే ఖచ్చితంగా అది మళ్ళీ మనం పార్టీలో చదవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ విధంగా పాలిటీ చాలా ఈజీగా మీకు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే స్కోర్ చేసేటువంటి సబ్జెక్టు. ఎక్కడో దగ్గర క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చదివితే ఆన్సర్ చేసే దగ్గర కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగింది. ఏంది, ఇప్పటికిప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ, రాష్ట్రపతి పాలన వస్తుంది, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రభుత్వం రద్దు అవుతుంది. సో ఈ ఆన్సర్ డామినేషన్ క్వశ్చన్ ఏదైతుందో కొంచెం మనకు టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించే అంశం ఏంటంటే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే వెంటనే జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రభుత్వం రద్దు అయిపోతుంది. ఫస్ట్ ప్రభుత్వం రద్దయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి ప్రక్రియ జరుగుతా. ఉన్న ఎమ్మెల్యేలలో నేనంటువంటి దాంట్లో పొత్తులు కుదరకపోతే, హెడ్ కౌంట్ సరిగ్గా రాకపోతే అప్పుడు కొత్త ముఖ్యమంత్రిని కాకుండా అది కూడా క్యాన్సిల్ అయిపోయి ఎలక్షన్కి వెళ్తారు. ఎలక్షన్కు ఈ గొడవలు ఎక్కువైపోయి ఏమన్నా అల్లర్లు ఏమన్నా జరిగేటువంటి ప్రమాదం ఉంటే అప్పుడు రాష్ట్రపతికి రాష్ట్రంలో ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు అనేటువంటి ఒక లేఖ రాస్తే రాష్ట్రపతి పాలన కూడా రావచ్చు. సో ఈ విధంగా పాలిటీలో కొంచెం క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో ఇది మనకు పాలిటీకి సంబంధించిన సిలబస్. మన స్కోరు 10 to 12 మార్క్స్ వచ్చేటువంటి ఏరియా ఇది. నెక్స్ట్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్, మనీకి సంబంధించిన ఇష్యూస్, ప్లస్ నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికలు ఏవైతున్నాయో ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ, బడ్జెట్, సోషియో ఎకానమిక్ సర్వే, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎకానమీలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎక్కువ న్యూస్లో ఉన్నటువంటి అంశం శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందనేది, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు, సామాన్యుల పరిస్థితి విలవిల్లాడిపోతున్నారు అనేటువంటి అంశాలు చూస్తున్నాం కదా. ఆ టాపిక్ వచ్చేసి ఎకానమీలో మనకి సబ్జెక్ట్ ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ధరలు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, అక్కడ మనకు వంట నూనె ధరలు పెరిగినాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు కారణాలు ఏంది, ఇన్ఫ్లేషన్ ఏ విధంగా వస్తుంది, ఆ పాకే ద్రవ్యాల బలం ఏంది, పరిగెత్తే ద్రవ్యాల బలం ఏంది, నడిచే ద్రవ్యాల బలం ఏంది, ఉరకలు పెట్టే ద్రవ్యాల బలం ఏంది, ద్రవ్యాల బలం అనుకున్నటువంటి ఎన్ని రకాలుగా ఉంది, మనకి ఏం జరుగుతున్నటువంటి ఆ టాపిక్ మొత్తం ఇన్ఫ్లేషన్ మీద సడన్గా ఎక్కడో ఆ ఉక్రెయిన్ సమస్య జరిగితే, శ్రీలంక సమస్య జరిగితే ఎకానమీలో ఉన్నటువంటి దీని మీద ఫోకస్, ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా కరెంట్ అఫైర్స్ తోటి లింక్ అయినట్టు మొన్నటికి మొన్న బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది మనకి. ఇది కరెంట్ ఇష్యూ. ఎప్పుడో 1969లో 1980లో 14-6-20 బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మన సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంకులను మెర్జ్ చేసేటువంటి క్రమంలో ఏ బ్యాంకును ఎందులో మెర్జ్ చేశారు, లేదా ఆంధ్ర బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది, ఇటువంటి క్వశ్చన్స్ను మనకు సబ్జెక్టులో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా బ్యాంకింగ్ వ్యవస్థకు వస్తే ఎక్కడో బ్యాంక్ రేటు పెరిగిందనేటువంటి కరెంట్ అఫైర్స్లో ఉంటే ఎకానమీలోకి వచ్చేసి బ్యాంక్ రేట్ ఏంది, ఆర్బీఐ బ్యాంకులు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, రెపో రేట్ అంటే ఏంది. సో వాటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కనుక కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసి బిట్స్ మనం ఎక్కడి నుంచో వస్తాయి అనేది కాదు, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాల మీద సబ్జెక్టులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ మనం కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి మీద చేస్తే వాటిని వెంటనే సబ్జెక్టుకు లింక్ చేసుకుంటే స్కోర్ ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది, మనకు బిట్ మిస్ కాదు. సో ఈ విధంగా ఎకానమీ మనకు 12 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ అనేటువంటిది స్పెషల్గా టీఎస్పీఎస్సీ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇటీవల జరిగినటువంటి విపత్తులు ఏమైనా ఉన్నాయా, సో వాటికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్లలో ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, లేదా విపత్తు నిర్వహణ ఎప్పటి నుంచి ఉంది, విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ఇంతకుముందు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ జరిగినటువంటి విపత్తు ఏంది, భోపాల్ దుర్ఘటన ఏంది, అక్కడ వెలువడినటువంటి గ్యాస్లు ఏంది. సో వీటికి సంబంధించినటువంటి వాటి మీద ఏ విపత్తు వల్ల మనకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, సో ఆ సైక్లోన్స్ ఏంది, ఆ తుఫాన్లు ఏంది, వస్తే వాటికి పేర్లు ఎవరు పెడతారు, ఆ సైక్లోన్ సంబంధించినటువంటి పేరు కానీ, ఒక విశాఖపట్నంలో ఉదూద్ అనే తుఫాన్ వచ్చింది, ఆ ఉదూద్ అనేటువంటి దానికి, ఆ ఉదూద్ అనే దానికి అర్థమైందని అడిగింది ఒకసారి బిట్లో.
సో ఆ విధంగా మనకు కరెంట్ అఫైర్స్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి బిట్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, అంతర్జాతీయంగా పర్యావరణం మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అంతర్జాతీయ పర్యావరణ సదస్సులు ఏమైనా జరుగుతున్నాయా, ఆ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సదస్సు సారాంశం ఏంటి, మనకు ఆ సదస్సులో మెయిన్గా తీసుకున్నటువంటి మోటో ఏంటి, ఎక్కడ జరిగినాయి, ఇంతకుముందు ఏమైనా జరిగినాయి అనేటువంటి అంశాలు మొత్తం కూడా మనకు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో వస్తున్నాయి. సో ఈ మొత్తం టాపిక్ కలిసి మనకు 55 మార్క్స్ వస్తున్నాయి. సెకండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, పాలిటీ ఒక 12 అన్నాం, ఎకానమీ ఒక 12, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మొత్తం కలిపి మనకు 55 మార్క్స్ ఈ టాపిక్ ఈ సెకండ్ దాని నుంచి రావడం జరుగుతుంది. ఇంకా పోతే హిస్టరీ వచ్చేసి మనకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో స్వాతంత్రోద్యమం మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో 8 to 12 మార్క్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా పర్సనాలిటీస్ మీద, వాళ్ళు రాసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆర్గనైజేషన్ స్థాపించినటువంటిది ఏ ఇయర్లో, గదర్ పార్టీ ఎప్పుడు స్థాపించారని లాస్ట్ ఇయర్ క్వశ్చన్. సో వాళ్ళు స్థాపించినటువంటి ఆర్గనైజేషన్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ ఇయర్లో స్థాపించారు, లేకపోతే వాళ్ళు రాసినటువంటి రైటర్ ఏమైనా నవల్ ఏమైనా బుక్స్ కానీ వాటికి సంబంధించిన పర్సనాలిటీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మనకు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ దగ్గర నుంచి 1498 నుంచి 1948 వరకు జరిగినటువంటి పరిణామాలను కూడా మొత్తం మోడర్న్ హిస్టరీ కింద చూస్తాం. ప్రతి అంశం సిలబస్సు ఎక్కువ ఏమీ ఉండదు. సిలబస్ మనకు యాన్షియంట్ మిడివల్ అవన్నీ తీసేసారు. ఇందులో ఉన్నటువంటిది ప్రతిదీ బిట్టే. మీరు టెక్నికల్ స్టూడెంట్స్ అయినా సరే ఒక్కసారి హిస్టరీ కనుక కరెక్ట్గా సీక్వెన్స్గా చదువుకుంటూ వెళ్తే ఆ టేస్ట్ ఒక్కసారి మీకు అర్థమైతే ఈజీగా సోషల్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ కూడా మీరు సిలబస్ను ఓన్ చేసుకోగలుగుతారు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. తెలంగాణ హిస్టరీని మనం ఈ తెలంగాణ కానీ ఏ హిస్టరీ అయినా హిస్టరీ కిందనే తీసుకున్నాం. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్. తెలంగాణ హిస్టరీని శాతవాహనుల దగ్గర నుంచి ఆల్మోస్ట్ కుతుబ్ షాయిల వరకు, శాతవాహనులు, ఈక్ష్వాకులు, బృహత్పలాయన్లు, లేకపోతే ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, లేకపోతే కాకతీయులు, కుతుబ్ షాయిలు, ఈ విధంగా మన తెలంగాణను పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతారో యాన్సెంట్లో వాళ్ళందరినీ కూడా యాన్సెంట్ హిస్టరీ కింద మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్కు లింక్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్లో నవాబులకు సంబంధించినటువంటి రాగి నాణాలు బయటపడ్డాయి. సో శాతవాహనులకు సంబంధించిన ఏమైనా నాణాలు ఏమైనా బయటపడ్డాయి కరెంట్ అఫైర్స్లో ఇష్యూ ఉందనుకోండి, ఆ శాతవాహనులకు సంబంధించినటువంటి గొప్ప రాజువారు వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాల మీద కొంచెం ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆధారాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ తెలంగాణ హిస్టరీలో 4 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ ఏం ఫోకస్ చేయట్లేదు. మీరు ఆల్మోస్ట్ కాకతీయుల వరకు మీ ఇయర్స్ మీద ఫోకస్ చేయకండి. ఇయర్స్ ఏమీ అడగడు. అక్కడ జరిగినటువంటి సంఘటనలు, గొప్పరాజు, అక్కడ ఏమన్నా ఆర్థికంగా సోషియో కల్చర్గా ఏమన్నటువంటి సంఘటనలు ఉంటే వాటి మీద తప్పిస్తే ఇయర్స్ని ఎక్కువ ఫోకస్ చేయడు. ఇప్పుడు కాకతీయుల వచ్చేసరికి మనకు ఇటీవల కాకతీయులు గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి రామప్ప టెంపుల్ యునెస్కోలోకి తీసుకోవడం జరిగింది. సో యునెస్కోలోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కాకతీయ చరిత్ర మనకు ఇంపార్టెన్స్ పెరిగింది. కాకతీయులు కట్టించినటువంటి కట్టడాలు ఏంటి, ఆ 1000 స్తంభాల గుడి, ఆ 1000 పిల్లర్స్ టెంపుల్ ఏంటి, లేకపోతే ఈ ఇయర్లో కట్టించారు, ఎవరు కట్టించారు, రుద్రదేవుడైనా, లేకపోతే ఇంకా వాళ్ళకు గొలుసుకట్టు చెరువులేంది, వాళ్ళు నిర్మించిన వారి పరిపాలనకు సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది యాన్షియంట్ హిస్టరీ, మన తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్టు మనం నిజామ్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. నిజాంల దగ్గర నుంచే మనకు ముల్కీ నిబంధనలు, ముల్కీ ఈజ్ నథింగ్ బట్ క్యాండిడేచర్, లోకల్ క్యాండిడేట్, అది స్థానికత గురించి మనకు సాలార్ జంగ్ దగ్గర నుంచే ముల్కీ నిబంధనలు, ముల్కీ సంబంధించినటువంటి అంశాలు రావడం జరిగింది. సో ఎందుకు నిజాంల దగ్గర నుంచే తీసుకుంటామంటే, మన నిజాంల దగ్గర నుంచి మనకు మరాఠ్వాడా రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, లేదా కన్నడ రాష్ట్రాలు మన దగ్గర ఎన్ని కలిసినాయి, ఏ విధంగా తెలంగాణ పరిపాలించినాం, తెలంగాణను పరిపాలించిన నైజాం తర్వాత దత్తమండలాల కింద కొన్ని జిల్లాలు మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిండు, సైన్య సహకార పద్ధతిలో ఏ విధంగా చేరిండు, అక్కడి నుంచి వెళ్ళి మనకు ఉద్యమాలు రావడానికి గల కారణాలు ఏంటి, తర్వాత 1956 తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత మనకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ విధంగా తొంగలో దొక్కిర్రు,
తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంది, 6 పాయింట్ ఫార్ములా ఏంటి, 5 పాయింట్ ఫార్ములా ఏంది, 1975లో వచ్చినటువంటి రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏంటి, దానివల్ల మనకు జరిగినటువంటి నష్టాలు ఏంది, అవన్నీ వరంగల్లో వచ్చినటువంటి ఇడ్లీ సాంబార్ ఉద్యమం కావచ్చు, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్, గోంగూర పచ్చడ గో బ్యాక్ అనేటి ఉద్యమాలు ఎందుకు వరంగల్లో వచ్చాయి. సో ఈ ప్రతి మూమెంట్ మనకి ఎందుకు రావాల్సి వచ్చింది, సో ఆ వచ్చినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఏంది అనేటువంటిది మనం తెలంగాణ మూమెంట్లో కులంక్షంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ 2014 వరకు, నిజాంల దగ్గర నుంచి 2014 వరకు ఉన్నటువంటి సంఘటనలు మొత్తం జరిగినటువంటి ఏమైనా కొత్త పార్టీలు ఏర్పడ్డాయా, ఆ పార్టీలలో ఏమైనా మెచ్చేసారా, ఎప్పుడు ఏర్పడ్డది, 1969 ఉద్యమం ఏంది, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ, తర్వాత మిగతా పార్టీలు కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ 2014 వరకు జరిగినటువంటి ఉద్యమాన్ని మొత్తం కూడా తెలంగాణ మూమెంట్లో తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలంగాణ మూమెంట్ నుంచి 10 మార్క్స్ స్కోర్ చేస్తాం, 10 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత తెలంగాణ కల్చర్. తెలంగాణ కల్చర్లో మనకు మాండలికంగా మనకు తెలంగాణ భాష మీద కూడా కొంత వక్రీకరణ జరిగింది. ఆ వక్రీకరణకి తెలంగాణ మాండలికంగా మనం పూర్వం వాడుతున్నటువంటి పదజాలం ఏంది, ఆ పదజాలాన్ని ఇప్పుడు ఏమంటున్నాం, వాటి అర్థాలు ఏంది, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆ తర్వాత జరుపుకుంటున్నటువంటి పండుగలు, మనకు బోనాల పండుగ కావచ్చు, గోల్కొండ బోనాలు ఎందుకు వచ్చినాయి, లాల్ దర్వాజా బోనాలు, లేకపోతే సికింద్రాబాద్ మాంకాలి బోనాలు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్సు, లేకపోతే బతుకమ్మ పండుగకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ పెరిగి మనం ఆల్మోస్ట్ ఎంగిలిపూ బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 2 రోజులు చేసుకునే పండుగని ఆల్మోస్ట్ 9 డేస్ చేసుకుంటారు. ఒక్కొక్క రోజుని బతుకమ్మను ఏమని పిలుస్తారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకపోతే జాతరలు ఉన్నాయి మనకి. ఏ జాతర ఏంటి, ఎక్కడ జరుగుతుంది, కొండగట్టు అంజన కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, యాదాద్రి నరసన్న కావచ్చు, చెరిగట్టు రామలింగన్న కావచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి కొమరెల్లి మల్లన్న మనకు జాతరలు ఏ విధంగా చేసుకుంటున్నాం, ఆ జాతరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవస్థానం ఏంది, దేవస్థానంలో పూజించేటువంటి దేవుడు ఎవరు, వాటికి సంబంధించిన సమ్మక్క సారక్క జాతర ఏంది, సమ్మక్క సారక్క జాతర రావడానికి ఆ సమ్మక్క సారక్క వాళ్ళు ఆ విధంగా పనుల కోసం ఉద్యమం చేసినటువంటి చరిత్రకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాగోబ జాతర కావచ్చు, వీటికి సంబంధించిన అన్నీ కూడా తెలంగాణ కల్చర్లో చదువుతాం మనం. అవే కాకుండా కవులు, కళాకారులు, వీళ్ళ యొక్క పాత్ర ఏంది, ఏ కవి ఏ పాట రాసిండు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. నాగేటి సాలల్లో నా తెలంగాణ అన్నటువంటి నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి ఆ సాంగ్ని ఇంతకుముందు అడగడం జరిగింది. గోరెడ్డి వెంకన్న పొడుస్తున్న గోరెడ్డి వెంకన్న సాంగ్స్ కావచ్చు, లేకపోతే పొడుస్తున్న పొద్దు అనేటువంటి గద్దర్ సాంగ్ కావచ్చు, మత్తడి దుంకి అలుగు తన్నుకొని వస్తున్నటువంటి విమలక్క సాంగ్స్ కావచ్చు. ఈ కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి పాటలు ఏమైనా రాశారా, రాసినటువంటి వ్యక్తుల పేర్లు, వాటికి సంబంధించినటువంటివి అవన్నీ కూడా కల్చర్లో చదువుకోవాల్సి వస్తుంది. ఆ కల్చర్లో మనకు 10 మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ నుంచి 25 మార్క్స్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నుంచి 10 మార్క్స్, 35 మార్క్స్ స్కోర్ చేసేటువంటి ఏరియా, హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి ఏరియా మనకి హిస్టరీ టీఎస్పీఎస్సీలో. సో తర్వాత జాగ్రఫీలో ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ జాగ్రఫీ, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంది, ఆ సరిహద్దులు ఏంది, కోస్టల్ స్టేట్స్ ఎన్ని, ఇతర దేశాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలన్నీ, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఎన్ని, సో ఏ దేశం మన దేశంతో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మన వాళ్ళు టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి మీరు అట్లాస్ తీసుకొని మ్యాప్ రీడింగ్లో మీకు క్లియర్గా ఆ సబ్జెక్ట్ చదువుతుంటే అవన్నీ కూడా మీకు కళ్ళకు కనిపించే విధంగా ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా జాగ్రఫీని హిమాలయన్ రివర్స్ ఏంటి, ఆ రివర్సు, ఆ నదులు, నది వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ నది వ్యవస్థ ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది, ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ నది యొక్క పేరు ఏమైనా మారిందా, అది పోయి ఎక్కడ కలుస్తుంది అనేటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో అదేవిధంగా వ్యవసాయక రంగం ఏంది, పారిశ్రామికంగా మనకి ఇండస్ట్రీస్కి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా, వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటిది, మనకు రబీ, ఖరీఫ్, యాసంగి, జయత్ పంటలు ఏంది, ఆ పంటల ఇంపార్టెన్స్ ఏంది, సో ఏ పంట ఏ కాలానికి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్స్ కానీ, అటువంటి మినరల్స్, ఖనిజాలు, పశు సంపద, అడవుల శాతం ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా, సో వీటి అన్నిటికీ క్లైమేట్ కండిషన్స్ ఏంది, ఎక్కడో
ఒక దగ్గర సైక్లూన్ వస్తే ఆ సైక్లూన్కి సంబంధించినటువంటి నేమ్ ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఆ పేరు యొక్క ఉద్దేశం ఏంది, ఇంపార్టెన్స్ ఏందని అక్కడ అడిగితే జాగ్రఫీలకు వచ్చేసి సైక్లూన్స్ ఏ విధంగా ఏర్పడతాయి, సో ఎక్కువగా సైక్లూన్స్ ఎక్కడి నుంచి మనకు వస్తాయి, సో సైక్లూన్స్ వల్ల ఎక్కువగా ఒడిశా రాష్ట్రం ఎందుకు నష్టపోతుంది, సో ఇటువంటి బిట్స్ని మనం జాగ్రఫీలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పాపులేషన్ మనం పాపులేషన్ పరంగా పెద్ద రాష్ట్రం ఏది, సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, సో వీటికి సంబంధించినటువంటిది 2021 పాపులేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజ్ అయితే మినిమం 5 to 6 మార్క్స్ ఓన్లీ పాపులేషన్ నుంచి వస్తాయి మనకి. సో ఆ విధంగా జాగ్రఫీని మనం ఇండియన్ జాగ్రఫీని చదవాల్సి ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీకి వచ్చేసరికి తెలంగాణ జాగ్రఫీలో మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి రెండు నదులు కృష్ణా గోదావరి. కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంది, లిఫ్ట్ ఇరిగేషన్లు ఎన్ని ఉన్నాయి, గ్రావిటీ కెనాల్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే వాటి మీద ప్రాజెక్టులు నెట్టెంపాడు ఎక్కడ ఉంది, కోయల్ సాగర్ ఏది, భీమా, ఇవన్నీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, ఎక్కడ నిర్మించడం జరిగింది. సో ఓ ప్రాజెక్టు అది మల్టీ పర్పసా, లేకపోతే ఓన్లీ సాగునీరా, లేకపోతే హైడ్రో పవర్ ప్రాజెక్టా, వాటి ఇంపార్టెన్స్ ఏంది, వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా గోదావరి ప్రాజెక్టు మీద ఎక్కడెక్కడ ఎల్లంపల్లి కాడ ఏం కట్టిర్రు, ఇచ్చంపల్లి కాడ ఎక్కడ కట్టిర్రు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఏ జిల్లాలకు పారిగడి పెరిగింది, ఎంత సాగు విస్తీర్ణంలోకి వచ్చింది, సో ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినాక ఎంత సాగు విస్తీర్ణంలోకి వచ్చింది, ఈ మధ్యలో పశు సంపద మీద గొర్రెల పంపకాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెలంగాణ జాగ్రఫీలో చదువుకోవడం జరుగుతుంది. ఇవి అయిపోయిన తర్వాత తెలంగాణ పాలసీస్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. పెద్దగా మనకు ఆ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని ఉద్దేశం ఏంది, దానికి సంబంధించిన విషయం 2-3 విషయాలు తప్పిస్తే మనకు మిగతా అవసరం లేదు. సో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, లేకపోతే ఈ గొర్రెల పంపిణీ పథకం ఎప్పుడు చేశారు, అమ్మఒడి, కేసీఆర్ కిట్టు, వీటికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద మీకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఒక మోటో ఏంది, అసలు మిషన్ కాకతీయ అని కాకతీయ ఆ పేరు ఎందుకు పెట్టిర్రు, అసలు గొలుసుకట్టు చెరువుల్ని ఫస్ట్ తీసుకొచ్చిందే కాకతీయులు కాబట్టి ఆ పేరు రావడం జరిగింది. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పాలసీస్లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ని మనం ఏదో ఫియర్గా అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ 40 మార్క్స్ మీ అకౌంట్లో ఉన్నాయి. 110 మార్క్స్కి సంబంధించి కూడా మీరు ఈజీగా చదివితే వచ్చేటువంటి బిట్సే, ఎక్కువ గాబరపడాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. జనరల్ స్టడీస్లో ఈ పార్ట్లో కూడా 55 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి. సో ఈ విధంగా జాగ్రఫీని చదివితే మనము స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద మీకు ఇంకా కొంచెం డెప్త్ కనుక ముందుకు వెళ్తే దానికి ఇష్యూస్ ఏందో చూద్దాం. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో మెయిన్గా ఎకాలజీ, ఎకోసిస్టమ్ అండ్ ఫుడ్ చైన్, వీటి గురించి బేసిక్గా అడుగుతారు. ఆ తర్వాత క్లైమేట్ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి, క్లైమేట్ చేంజెస్ మీద ఈ పర్యావరణ సదస్సులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యలో. సో టెంపరేచర్ పెరిగితే ఏం జరుగుతుంది దాని మీద, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల ఓజోన్ పొరకు వచ్చేటువంటి నష్టాలు, ఓజోన్ పొర కనుక హోల్ పడితే వచ్చేటువంటి ప్రమాదాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు, GHG వీటికి సంబంధించినటువంటి గ్యాసెస్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత కాన్ఫరెన్స్, ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ, కాన్ఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇష్యూస్ ఏంది, ఇండియా ఇప్పుడు ఏమైనా కొత్త పర్యావరణ సదస్సులో ఏమైనా మెంబర్గా జాయిన్ అయిందా, సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రోటోకాల్స్, ఈ ఎన్విరాన్మెంట్ సదస్సులో ఏమైనా ప్రోటోకాల్ ఉందా, సో వాటి సంబంధించినటువంటి అంశం కూడా మొత్తం కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో చదవడం జరుగుతుంది. ఈ విధంగా కనుక మీరు జనరల్ స్టడీస్ని ఒంటరిగా 150 మార్క్స్గా చూడకుండా ఇష్టంగా ఇది మనకు అవసరం అని కనుక ఇంట్రెస్ట్తో చదివితే మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ మీద పట్టు కూడా సాధించవచ్చు. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ.